This conference will now be recorded. So in yesterday's session, we completed about, we covered few visuals. Okay, so we covered line chart and area chart Area and chart. stacked area Nice. chart and line Okay. stacked column chart and line clustered and so one of the most important ribbon, eye chart and donut chart and tree map, as well as funnel chart. Okay, so today we'll cover few visuals called so matrix, table, and card and slicers. Okay. So table and matrix, these are very, very important. Okay. So table view and matrix view. Let me create a new page, then we'll discuss about few visuals. Okay. So the visual is first visual is map visual. So what is the map visual? Let me select this map. Okay, let me sign out first. So sometimes if you are signing it through your Power BI account, you may won't get this map visual work because you are working in some organization. Okay, so your admin turned off the map visual for you, it won't open. Okay, so if it won't work, map visual will not work for you, then in that case you can just come here and sign out, then try. By Monday I will create licenses for you. Okay, so I'll give you a Power BI license accounts to everyone. State and sales. So if you see map visual, you have four options. Okay, first one is location, and second one is legend, and most important is latitude and longitude. Okay, సో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఏంటి అంటే సో మనకి మామూలుగా మనకు ఉంటాయి కదా మనకి. సో గ్లోబ్ పైన మనకి ఉంటాయి అనమాట, యాక్సిస్ ఉంటాయి అనమాట. సో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ యూస్ చేసినామంటే మనకి Yeah. ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. సో సో మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఎంటర్ చేసినామంటే ఆ లొకేషన్లో మనకి ఏవైతే స్టేట్స్ కంట్రీస్ ఉన్నాయో అది మనకి ఎగ్జాక్ట్గా వస్తాయి అనమాట. సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఓకేనా. సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అవసరం లేదనుకుంటే యూ కెన్ యూజ్ నార్మల్ నేమ్స్. ఓకే. సో ఇక్కడ స్టేట్ అనేది యూజ్ చేస్తాను నేను. స్టేట్ అంటే ఏంటి, నేను చెప్పాను ఆల్రెడీ మనకి. సో మన దగ్గర ఉన్న ఈ డేటాలో మనకున్న డేటా అంతా ఓన్లీ అమెరికా డేటా అనమాట, Right. ఓన్లీ యూఎస్ స్టేట్స్ యొక్క డేటా American. ఉంది మనకి. సో మనకి నేను స్టేట్ యాడ్ చేయగానే నాకు ఓన్లీ యూఎస్లో ఉన్న స్టేట్స్ యొక్క డేటా వచ్చేసింది. ఓకే, యూ కెన్ సీ నా ఫస్ట్. సో మీరు ఇక్కడ బార్స్ చూడొచ్చు అనమాట, ఈ డాట్స్. సో కొన్ని డాట్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి, కొన్ని మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి. యూ కెన్ సీ కాలిఫోర్నియా లెఫ్ట్ సైడ్. సో ఇది ఈ బబుల్ అనేది చాలా పెద్దదిగా ఉంది. ఎందుకు పెద్దదిగా ఉందంటే దాని యొక్క సేల్స్ ఎక్కువ అనమాట. సో నెక్స్ట్ Yes. హైస్ట్ ఏది ఉంది, న్యూయార్క్ కనిపిస్తుంది నాకు నెక్స్ట్ హైస్ట్. New York. ఆ తర్వాత ఇంకొంచెం వాషింగ్టన్ కనిపిస్తుంది. ఆ తర్వాత Washington. టెక్సాస్. ఈ ఫోర్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకు అంటే వాటిలో సేల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ మ్యాప్లో ఇక్కడ ఈ విజువలైజేషన్ కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బబుల్ సైజ్ అని ఒకటి ఉందన్నమాట, ఒక ఆప్షన్. ఆ బబుల్ సైజ్ మనం ఏం యాడ్ చేసాము, సేల్స్ యాడ్ చేసాం. దాని మీనింగ్ ఏంటి, సో సేల్స్ని బట్టి ఆ సైజ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా. ఎక్కువ సేల్స్ ఉంటే సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది, తక్కువ సైజ్ ఉంటే సేల్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాప్ విజువల్. మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, లెజెండ్. ఇక్కడ లెజెండ్ నేను రీజియన్ యాడ్ చేస్తా. రీజియన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, వెస్ట్ వెస్ట్ రీజియన్లో ఉన్న కలర్స్ ఇద్దండి. Changes. బ్లూ కలర్లో ఉన్నాయి చూసారా ఫస్ట్ లెఫ్ట్ సైడ్, ఇవన్నీ Yeah, వెస్ట్ yeah. రీజియన్ స్టేట్స్ అనమాట. మనకి ఎందుకు వెస్ట్ రీజియన్ ఎక్కువ సేల్స్ ఉంది అంటే మనకి వెస్ట్ రీజియన్లో కాలిఫోర్నియా ఉంది అండ్ వాషింగ్టన్ ఉంది. సో కాలిఫోర్నియా Both అండ్ are. వాషింగ్టన్ ఆర్ హైయెస్ట్ సేల్స్ స్టేట్స్. అదే మీరు ఇప్పుడు సెంట్రల్ చూడండి, సెంట్రల్లో ఓన్లీ ఒక టెక్సాస్ మాత్రమే ఉంది హైయెస్ట్ సేల్స్, మిగతా రెండింటికి తక్కువే ఉన్నాయి. ఆ టెక్సాస్ కూడా ఎంత మనకి 1,70,000 ఉంది. కాలిఫోర్నియాలో బై ఫోర్త్ కూడా లేదు, బై థర్డ్ కూడా లేదు. ఓకేనా. అందుకే మనకి వెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే మళ్ళీ మీరు ఈస్ట్ కంపేర్ చేయండి, ఈస్ట్లో నాకు న్యూయార్క్ ఉంది. ఓకేనా. ఇంకొక స్టేట్స్ ఉన్నాయి, ఇవన్నీ మినిమం సేల్స్ ఉన్నాయన్నమాట, 70,000 1,00,000 అట్లా అట్లా. తర్వాత నుండి సౌత్ కంట్రీస్, సౌత్ స్టేట్స్, ఇవన్నీ సౌత్ స్టేట్స్. సౌత్ స్టేట్స్లో ఒకటి కూడా పెద్ద స్టేట్ లేదు, ఇది తక్కువే. ఇది కూడా సౌత్ స్టేట్, ఫ్లోరిడా.
89,000. Okay. సో దిస్ ఈజ్ మ్యాప్ విజువల్. ఓకే, మనకు మ్యాప్ విజువల్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకుంటే యూ కెన్ యూస్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఓకేనా. సపోజ్ మీరు అడగొచ్చు ఇప్పుడు హైదరాబాద్ అని 2 హైదరాబాద్లు ఉన్నాయి. ఓకేనా. సపోజ్ నేను హైదరాబాద్ అని ఎంటర్ చేశాను, నేను హైదరాబాద్ అని నేను సేల్స్ ఇస్తాను. ఇప్పుడు పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది, మన తెలంగాణలో ఒక హైదరాబాద్ ఉంది. అది ఏ హైదరాబాద్ తీసుకుంటుంది మనం చెప్పలేము అనమాట. అది ఏ హైదరాబాద్ అయినా తీసుకోవచ్చు, ఇది ఏదైనా తీసుకోవచ్చు, అదైనా తీసుకోవచ్చు, మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో అలాంటి టైంలో మనం లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ యూస్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది అంటే ప్రతి లొకేషన్కి ఒక సపరేట్ లాటిట్యూడ్ ఉంటుంది, అది యూనిక్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అది మాత్రం మ్యాచింగ్ ఉండదు. సో అలాంటి సెనారియోస్లో యూ విల్ యూస్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఓకే, దట్ ఈస్ మ్యాప్ విజువల్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ మ్యాప్ విజువల్? ఈ మ్యాప్ విజువల్ వర్క్ అవ్వాలి అంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. ఓకేనా. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఈ మ్యాప్ విజువల్ వర్క్ అవ్వదు. మీరు గూగుల్లో చూసే మ్యాప్ విజువల్ లాంటిదే ఇది కూడా, కాకపోతే ఇది మైక్రోసాఫ్ట్ బింగ్ వాడిది. మనం చూసేది గూగుల్ మ్యాప్, ఇది మైక్రోసాఫ్ట్ బింగ్ మ్యాప్. సో మీరు కావాలంటే ఇప్పుడు ఫార్మాట్లోకి వచ్చినట్లయితే మ్యాప్ స్టైల్స్ ఉంటాయి, ఇక్కడ మ్యాప్ సెట్టింగ్స్, ఇక్కడ మల్టిపుల్ మ్యాప్స్ ఉంటాయి. కరెంట్లీ మనం రోడ్ మ్యాప్ యూస్ చేస్తున్నాం, ఇక్కడ ఏరియల్ మ్యాప్. సో మనకి గూగుల్ మ్యాప్స్లో ఉంటాయి కదా మల్టిపుల్ మ్యాప్స్, శాటిలైట్ మ్యాప్స్ అని ఎట్లా, సో అలా ఇక్కడ ఉంటాయి. డార్క్ మ్యాప్ ఇది. ఫర్ సెలెక్ట్ డార్క్ మ్యాప్, అంత బ్లాక్, దిస్ ఇస్ ద డార్క్ మ్యాప్. సో లైట్ మ్యాప్, లైట్ ఉంటుందండి, లైట్ వస్తుంది, ఇది లైట్ మ్యాప్. ఇది గ్రే స్కేల్. సో దిస్ ఇస్ ద గ్రే స్కేల్ మ్యాప్, గ్రే కలర్లో ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫాల్ట్ మ్యాప్ కాల్డ్ రోడ్ మ్యాప్. ఓకేనా. క్లియర్ అబౌట్ స్టైల్స్. కంట్రోల్స్, కంట్రోల్స్ అంటే ఏం లేదు, మనకి జూమ్ స్లైడ్ యాడ్ చేసుకోవచ్చు పైన. నేను జూమ్ బటన్ ఆఫ్లో ఉంది, క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ జూమ్ బటన్ యాడ్ అవుతుంది, చూసారా. ఇట్లా మీరు ఇట్లా చేసుకోవచ్చు, కెన్ మూవ్ అప్ అనమాట. అవి కంట్రోల్స్. ఇక్కడ లెజెండ్, లెజెండ్ అంటే ఇది మనకి సెంటర్లో ఉన్నాయి కదా అవి. ఇవి బబుల్స్. ప్రజెంట్ మనకి బబుల్ సైజ్ ఇట్లా ఉంది, మీరు కానుకుంటే పెంచుకోవచ్చు అనమాట, ఇట్లా బబుల్ సైజు ఇట్లా. ఓకేనా. కలర్స్, మీరు కావాలనుకుంటే కలర్స్ మార్చుకోవచ్చు. ఓకేనా. మనకి ఈస్ట్ రీజియన్లో ఉండండి బ్లూ కలర్లో వస్తాయి, సౌత్ అన్ని వైలెట్ కలర్, వెస్ట్ అంతా లైట్ ఉందో అట్లా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద కలర్స్. ఓకే. సో దిస్ ఈస్ ద మ్యాప్ విజువల్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ మ్యాప్ విజువల్? Then we'll go to one more visual called field map. So what is the difference between map visual and field map? We'll discuss it now. సో మీరు ఇక్కడ ఫీల్డ్ మ్యాప్ చూసినట్టయితే నాకేముంది, లొకేషన్ ఉంది, లెజెండ్ ఉంది, లాటిట్యూడ్ ఉంది, లాంగిట్యూడ్ ఉంది, టూల్ టిప్ ఉంది. ఏం మిస్ అయింది? బబుల్ సైజ్ అనేది మిస్ అయింది అనమాట. ఓకేనా. నేను స్టేట్ అండ్ సేల్స్ యాడ్ చేసాను అనుకో, నాకు అన్ని స్టేట్స్ ఒకేలాగా ఉంటాయి. ఓకేనా. నాకు డిఫరెన్స్ చూపిది అనమాట. చూడండి ఇప్పుడు వస్తుంది స్టేట్ బై సేల్స్, చూసారా. లోడ్ అవుతుంది, ఇంకా వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. చూడండి ఇప్పుడు నాకు ఏ స్టేట్లో ఏది ఎక్కువ సేల్స్ ఉంది. ఈ ఫీల్డ్ మ్యాప్ విజువల్ అలా తెలుసుకోవడం చాలా కష్టం అనమాట, ఏ స్టేట్లో ఎక్కువ సేల్స్ ఉందో. మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇలా హోవర్ చేస్తేనే తెలుస్తుంది, ఇలా మౌస్ ఇట్లా హోవర్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, టూల్ టిప్లో కూడా నేను సేల్స్ ఓకే, టూల్ టిప్ నేను సేల్స్ యాడ్ చేశాను. ఇదండి, ఏ స్టేట్లో ఎక్కువ సేల్స్ ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ టూల్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ పోవాలా. సో మీకు ఏ విజువల్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఫీల్డ్ మ్యాపా నార్మల్ మ్యాపా? నార్మల్ మ్యాప్. సో అది దానికి ఏంటి డిఫరెన్స్. దీంట్లో మనం మామూలుగా ఈ ఫీల్డ్ మ్యాప్లో మనం వాల్యూస్ని చూడాలంటే బై టూల్ టిప్ ఓన్లీ అనమాట. టూల్ టిప్ని యూజ్ చేస్తే మనం వాల్యూస్ని చూడగలం. అదే ఫీల్డ్ మ్యాప్లో, సారీ, అది నార్మల్ మ్యాప్లో యూ కెన్ వ్యూ వాల్యూస్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్. ఓకే, then we'll go for one more visual called card visual. సో కార్డ్ విజువల్ అంటే ఏంటి అంటే, కార్డ్ విజువల్లో వీ కెన్ సీ ఓన్లీ వన్ వాల్యూ అట్ ఇట్. మనం ఓన్లీ ఇలా వాల్యూస్ మాత్రం చూపించగలం కార్డ్ విజువల్లో.
ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఒకదాని మీద క్లిక్ చేశాను అనుకో, మొత్తం ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే విజువల్ ఇంటరాక్షన్ అంటారు. చూడండి, ఇప్పుడు నేను కాలిఫోర్నియా మీద క్లిక్ చేశాను, ఓన్లీ కాలిఫోర్నియా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇది కాలిఫోర్నియా సేల్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తా, నివేడా అంట స్టేట్. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు, దేని మీద క్లిక్ చేసి అది వస్తుంది. ఇప్పుడు నేను న్యూయార్క్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ న్యూయార్క్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఇది న్యూయార్క్ ఇక్కడ సేల్స్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే విజువల్ ఇంటరాక్షన్స్ అంటారనమాట. ఓకేనా, ఒకదాని మీద క్లిక్ చేస్తే రిపోర్ట్ అంతా డిస్ప్లే అవుతుంది. దాన్ని ఏమంటారంటే విజువల్ ఇంటరాక్షన్స్. అది మనం కమింగ్ క్లాస్లో చెప్తాను, ఆ విజువల్ ఇంటరాక్షన్ మీరు ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అని. సో డిఫాల్ట్గా విజువల్ ఇంటరాక్షన్ అనేది ఆన్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ న్యూయార్క్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఈ విజువల్ చేంజ్ కాకూడదు అనుకుంటా, ఈ ఫీల్డ్ మ్యాప్ విజువల్ కదా చేంజ్ కాకూడదు అనుకుంటా, అప్పుడు నేను విజువల్ ఇంటరాక్షన్ ఆఫ్ చేయాలి, ఈ విజువల్ నుంచి ఈ విజువల్కి. ఓకేనా, అప్పుడు ఇది వర్క్ అవుతుంది ఇట్లా. సో విల్ డిస్కస్ ఇన్ కమింగ్ క్లాస్. దిస్ ఇస్ కాల్డ్ రో కార్డ్ విజువల్. ఈ కార్డ్ విజువల్లో మనం ఓన్లీ మెజర్స్ మాత్రమే చూపిస్తాము. వీ కెన్ షో ఓన్లీ వన్ మెజర్ ఎట్ ఎ టైం. మనం ఒక్క మెజర్ మాత్రమే చూపించగలం. ఓకేనా, వెరీ సింపుల్ విజువల్. మనకు ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ప్రాఫిట్ని డ్రాగ్ చేశాను అనుకోండి, సేల్స్ రిమూవ్ అయిపోతుంది, ప్రాఫిట్ వస్తుంది. చూసారా, ఇది ప్రాఫిట్. అట్లా. సో ఈ కార్డ్ విజువల్ మీకు ఎందుకు అనుకుంటే, సపోజ్ మీరు ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఒక స్టేట్ మీద క్లిక్ చేశారు, సో ఆ స్టేట్ యొక్క సేల్స్ మాత్రం నేను చెక్ చేయాలనుకుంటా. బై యూజింగ్ దిస్ కార్డ్ విజువల్ ఐ కెన్ ఈజీలీ ఫైండ్. ఇలా తెలుసుకోవచ్చు అనమాట. మనం ఈ కార్డ్ విజువల్స్ రియల్ టైంలో యూజ్ చేస్తాం. ఓకే, చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా, సో వెరీ సింపుల్. ఓన్లీ ఒక మెజరే చూపించగలం ఎట్ ఏ టైంలో. ఓకే, సో మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ మీకు తెలుసు కదా, ఫార్మాటింగ్, కాల్అవుట్ వాల్యూ, ఇది ఫార్మాటింగ్ అనమాట. మీరు కావాలనుకుంటే వాల్యూస్ ఫార్మాట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే కేటగిరీ లేబుల్, అక్కడ ప్రాఫిట్ ఉంది కదా, దాని పేరు లేబుల్ అనమాట. మీరు కావాలనుకుంటే ఫాంట్ చేసి కూడా నేర్చుకోవచ్చు. డిమ్ లైట్ ఇచ్చా, చూడండి ఇట్లా. దట్ ఈస్ కాల్డ్ కార్డ్ విజువల్. వీ కెన్ షో ఓన్లీ వన్ విజువల్ వన్ మెజర్ ఎట్ ఎ టైం. కార్డ్ విజువల్లో మనం మెజర్స్ మాత్రమే చూపించగలం, కేవలం ఒక మెజర్ ఎట్ ఎ టైంలో మాత్రమే చూపించగలము. మల్టిపుల్ మెజర్స్ ఎట్ ఎ టైంలో చూపించలేము. ఓకే, సో వన్ మోర్ ఆప్షన్ సో చూడండి, పవర్ బిఐ ఎట్లా ఉంటుందంటే, ఒక విజువల్కి ఆల్టర్నేటివ్ విజువల్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బార్ చార్ట్ చూడండి, దీనికి ఆల్టర్నేటివ్ కాలం చార్ట్. ఇది స్టాక్డ్ బార్ చార్ట్, ఇది స్టాక్డ్ కాలం చార్ట్. అదే స్టాక్డ్ క్లస్టర్డ్ బార్ చార్ట్, క్లస్టర్డ్ కాలం చార్ట్. 100% స్టాక్డ్ బార్ చార్ట్, 100% స్టాక్డ్ కాలం చార్ట్. ఇదండి లైన్ చార్ట్, ఏరియా చార్ట్, రిబ్బన్, స్టాక్డ్ ఏరియా చార్ట్. సో ఈ విజువల్స్ అన్ని ఒకదానికి ఒక రిలేటెడ్ అనమాట. అదే చూడండి, పై చార్ట్కి డోనట్ చార్ట్ అనేది సేమ్ లా వర్క్ చేస్తుంది. అదే కార్డ్కి మల్టీ రో కార్డ్, మ్యాప్కి ఫీల్డ్ మ్యాప్. సో ఇలా ప్రతి విజువల్కి ఇంకొక ఆల్టర్నేటివ్ విజువల్ ఉంటుంది. అదే టేబుల్కి మ్యాట్రిక్స్ విజువల్. అలాగే మనకి కార్డ్ విజువల్కి ఇంకొక ఆల్టర్నేటివ్ విజువల్ ఏంటి అంటే మల్టీ రో కార్డ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ మల్టీ రో కార్డ్? సో ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రో కార్డ్ అండ్ మల్టీ రో కార్డ్. రో కార్డ్లో వీ కెన్ యూజ్ ఓన్లీ one measure at a time. Okay, if you want to show multiple measures in a same card, in row card it's not possible. Okay, in that case we will go for multi row card. So what is the advantage in multi row card? Means we can show n number of measures at a time. I have selected profit, I have added sales, I have added quantity, I have added postal code. So you can add n number of measures at a time. సింగిల్ టైంలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, 4 కనిపిస్తున్నాయి. అదే రో కార్డ్లో యూ కెన్ షో ఓన్లీ వన్ మెజర్ ఎట్ ఎ టైం. చూసారా, ప్రాఫిట్, సేల్స్, క్వాంటిటీ, పోస్టల్ కోడ్, మొత్తం అట్లా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రో కార్డ్ అండ్ మల్టీ రో కార్డ్. క్లియర్ అబౌట్ రో కార్డ్ అండ్ మల్టీ రో కార్డ్?
So in row card you can show only one measure at a time. In multi row card we can show number of measures at a time. Clear? Clear, bro. Then we'll move to few more visuals. Okay. So what is this QA? QA అంటే ఏంటి? So QA is very very important and very useful visual. QA అంటే ఏంటి అంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడగొచ్చు అనమాట. మనం ఒక టైప్ చేసామనుకో, ఒక క్వశ్చన్ మనం టైప్ చేసామనుకోండి, పవర్ బి మనకు ఆన్సర్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ QA. సో మీరు చెప్పండి, ఈ క్వశ్చన్ అడుగుదాం. నేను రాస్తున్నా ఇక్కడ, మ్యాక్సిమం సేల్స్ బై స్టేట్. నేను ఒక క్వశ్చన్ టైప్ చేశా, క్లిక్ ఎంటర్. మ్యాక్సిమం సేల్స్ బై స్టేట్. చూడండి, నేను టైప్ చేయగా నాకేమొచ్చింది, కాలిఫోర్నియా. నేను ఏం చేస్తాను, మినిమం సేల్స్ బై స్టేట్ని ఎంటర్ చేస్తాను. చూడండి, మినిమం స్టేట్ వచ్చేది నార్త్ డకోటా. ఆ స్టేట్లో తక్కువ సేల్స్ ఉన్నాయి. ఎంత సేల్స్ అంటే 919 సేల్స్ ఉన్నాయి. ఓకేనా. మినిమం సేల్స్ బై రీజన్ అని ఇస్తాయి. ఇప్పుడు ఏ రీజన్లో మినిమం సేల్స్ ఉందని. ఓకేనా. నాకు క్లిక్ చేయగానే నాకు వస్తుంది చూడు, సౌత్ రీజియన్లో నాకు తక్కువ సేల్స్ ఉంది. ఇలా మీరు క్యూఏ అండ్ దాంట్లో మీరు క్వశ్చన్స్ అయినట్లయితే పవర్ బి మనకు ఆన్సర్ చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ విజువల్. ఓకేనా. బ్రో, ఆ సిటీ యొక్క స్టేట్ అడిగితే ఆ సిటీ యొక్క స్టేట్ వచ్చేస్తుంది. నేను ఏమొస్తాను, మ్యాక్స్ సేల్స్ బై రీజియన్. చూడండి, వెస్ట్ రీజియన్లో మనకు హైట్ సేల్స్ అదే చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో బై దిస్ క్యూఏ వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఈ క్యూఏని యూస్ చేసి మనం క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా. మీరు ఏ క్వశ్చన్స్ కావాలంటే ఆ క్వశ్చన్ మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు అడగచ్చు. ఇట్ విల్ సపోర్ట్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకేనా. సో మనకి ఇంగ్లీషే కాబట్టి మనం ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, అర్థమైంది ఐక్యూ అంటే? లేకపోతే మీరైనా క్వశ్చన్ చెప్పండి, నేను అడుగుతా. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ టు పవర్ బిఐ? ఎనీవన్? Okay, let me move to one more visual. So one more visual is decomposition tree. What is this decomposition tree? So let me add category. ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. ట్రీ మ్యాప్ లాగా కాదు. ఫస్ట్ వీ నీడ్ టు యాడ్ సేల్స్, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు నేను సేల్స్ యాడ్ చేశా. ఓకేనా. నేను దేన్ని అనలైజ్ చేస్తున్నాను, నేను సేల్స్ని అనలైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ బెల్ నేను ఏం యాడ్ చేశాను, కేటగిరీ. ఇప్పుడు నేను ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఏ కేటగిరీలో ఎంత సేల్స్ ఉందో వచ్చేస్తుంది మొత్తం. హై వాల్యూని క్లిక్ చేస్తే హైయెస్ట్ కేటగిరీ వాల్యూ వస్తుంది. సో ఈ విజువల్స్ అన్నీ మిషన్ లెర్నింగ్ విజువల్స్ అనమాట. ఓకేనా. బ్యాక్ ఎండ్లో చాలా క్వరీస్ రన్ అవుతాయి ఎట్ ఏ టైంలో. ఓకేనా. ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, దట్ మీన్స్ టెక్నాలజీ హ్యాస్ హైయెస్ట్ అని.
ఓకే, అట్లా. ఇప్పుడు నేను రీజియన్ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టెప్ యాడ్ అవుతుంది. ఓకేనా? నేను రీజియన్ యాడ్ చేసి ఇక్కడ ఫర్నిచర్ దగ్గర ఇంకొక ప్లస్ మార్క్ యాడ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను టెక్నాలజీ మీద క్లిక్ చేశాను అనుకోండి, టెక్నాలజీ యొక్క ఈచ్ రీజియన్ సేల్స్ వస్తుంది. ఓకేనా? టెక్నాలజీ ఏ రీజియన్లో ఎంత సేల్స్ చేసింది, టెక్నాలజీ ఈస్ట్ రీజియన్లో ఎంత చేసింది, టెక్నాలజీ ఎక్కువ సేల్స్ ఎక్కడ చేసింది అంటే ఈస్ట్ రీజియన్లో చేసింది. అందుకే ఇది కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. ఇవి చూసినట్లయితే కొంచెం ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. మన ఫోన్లో బ్యాటరీ ఎట్లా ఆఫ్ ఉంటుందా, ల్యాప్టాప్లో, సో అట్లా. సో దాన్ని చూసి చెక్ చేసి మీరు ఇదిగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? దేంట్లో ఎక్కువ సేల్స్ ఉందని. ఫుల్గా ఉన్నట్లయితే హైయెస్ట్ సేల్స్ ఉన్నట్టు, తక్కువ ఉన్నట్లయితే సెకండ్ హైయెస్ట్, అట్లా. అదే ఇప్పుడు నేను దేని మీద క్లిక్ చేశాను అనుకోండి, సో బ్యాక్ దీని మీద క్లిక్ చేస్తే ఫర్నిచర్కి ఏముంది, వెస్ట్ రీజియన్లో ఎక్కువ సేల్స్ ఉంది. అదే ఆఫీస్ సప్లైస్ కూడా వెస్ట్ రీజియన్లోనే ఉందన్నమాట. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డీకంపోజిషన్ ట్రీ. ఓకేనా? మనం రియల్ టైంలో ఈ విజువల్ ఎక్కువ యూజ్ చేయము, కాకపోతే నేను చెప్పాలి కాబట్టి నీకు చెప్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ డీకంపోజిషన్ ట్రీ? ఇట్లా ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ ఈ మెజర్ అనేది లేకపోతే ఇది వర్క్ అవ్వదు. సో ఏదైనా ఒక మెజర్ ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట థింగ్స్. Clear about this decomposition tree? Then we'll move to one more. సో కీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది మనకి అవసరమా? ఓకే, లెట్ మీ ట్రై. Go to one more card. Here we'll talk about this key influencer. What is this key influencer? కీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏంటి? లెట్ మీ యాడ్ సేల్స్. ప్రతిదానికి సేల్స్ అనేది ఉండాలన్నమాట. సేల్స్ లేకపోతే వర్క్ అవ్వదు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ బై నేను రీజియన్ యాడ్ చేస్తాను. ఇది అన్ని అనలైజ్ చేస్తుంది అనమాట పవర్ బై. చూడండి, మీకు బ్లింక్ అవుతుంది స్క్రీన్. దట్ మీన్స్ దిస్ విజువల్ ఈస్ వర్కింగ్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇంక్రీజా డిక్రీజా. నో ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ టాప్ సెగ్మెంట్స్, లోయెస్ట్ హై. ఇక్కడ చూడండి. సో we found two segments and ranked by the average of sale and population size. Select the segment. వాళ్ళు రెండు సెగ్మెంట్ని ఫౌండ్ చేశారనమాట. ఓకేనా? ఈ సెగ్మెంట్ మీద క్లిక్ చేయండి, మీకు ఏమొస్తుంది? ఈ సెగ్మెంట్ వచ్చి కేటగిరీ యొక్క ఫర్నిచర్ అనమాట. రీజియన్ వచ్చి వెస్ట్. సో ఇన్ సెగ్మెంట్ 1 ది యావరేజ్ సేల్ ఈస్ 356.2. దిస్ ఈజ్ 126.3 యూనిట్స్ హయ్యర్ దెన్ ది ఓవరాల్ యావరేజ్. సో మీరు ఈ ఫర్నిచర్ యొక్క కేటగిరీ చెక్ చేసినట్లయితే, ఈ ఫర్నిచర్ యొక్క కేటగిరీ అన్నిటికన్నా ఎక్కువ ఉందన్నమాట. సో ఓవరాల్ వచ్చి ఎంత ఉంది? 229. ఓన్లీ సెగ్మెంట్లో మాత్రమే 356 ఉంది. సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అర్థం కావడానికి. ఓకే, ఇప్పుడు లెట్ మీ ట్రై విత్ దిస్ సెగ్మెంట్ 2. సెగ్మెంట్ 2 చూడండి. సెగ్మెంట్ 2లో ఏముంది? కేటగిరీ ఇన్ ఫర్నిచర్, రీజియన్ ఈజ్ నాట్ వెస్ట్, రీజియన్ ఈజ్ నాట్ ఈస్ట్. ఇవి రెండు మనకి ఏ రీజియన్స్ ఉన్నాయి? సెంట్రల్ అండ్ సౌత్. లో సెంట్రల్ అండ్ సౌత్తో కలిపి మనకి 345 ఉన్నాయి. 345 ఉన్నాయి అనుకోండి. అది మామూలు యావరేజ్ ఎంత మనకి? 229. ఇది కలిపితే, సెంట్రల్ అండ్ సౌత్ కలిపితే. అది లేకపోతే మనకి యావరేజ్ వచ్చి 345, సెకండ్ హైయెస్ట్ యావరేజ్ ఇది. సో ఇది మీరు యూజ్ చేయరండి, ఈ విజువల్ కీ ఇన్ఫ్లుయెన్సర్. ఇది అనలిటిక్స్ టీమ్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా? సో డేటాని అనలైజ్ చేస్తారు కదా, వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, సో మనం బిఏ టీమ్ కిందకి వస్తాము. సో యూ కెన్ ఇగ్నోర్ అబౌట్ దిస్ కీ ఇన్ఫ్లుయెన్సర్ విజువల్. మీకు అర్థం కాకుంటే వదిలేసేయండి. సో
సో దెన్ విల్ టాక్ అబౌట్ దిస్ వీ హ్యావ్. సో మనకి ఆర్పివై అనే విజువల్స్ మనకు అవసరం లేదు, పైథాన్ వాళ్ళకి కావాలి. సో ఇక్కడ మీరు డౌన్కి వచ్చినట్లయితే మీకు స్మార్ట్ నెరేటివ్ అని ఒకటి ఉంటుంది. స్మార్ట్ నెరేటివ్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా టెక్స్ట్ రాశారనుకోండి, దాన్ని చదువుతుంది అనమాట అది. ఓకేనా? మీరు నోట్స్ లాగా రాయొచ్చు అనమాట టెక్స్ట్. టెక్స్ట్ బాక్స్ ఎలానో సేమ్ ఇది అలానే అనమాట. ఓకే, దట్ ఈస్ స్మార్ట్ నెరేటివ్. సో స్కోర్ కార్డ్ అనే విజువల్ నేను మళ్ళీ చెప్తాను. మనకి ఈ మిగతా విజువల్ మనకు అవసరం లేదు. డేటా పవర్ యాప్స్ అనేది పవర్ ఆటోమేటివ్ అండ్ ఇది ఆర్జిస్ మ్యాప్ అంటారు అనమాట ఫర్ పవర్ బై. ఇది మీరు యూజ్ చేయాలి అంటే ఐ థింక్ వీ నీడ్ లైసెన్స్ ఫర్ దిస్ వన్. సేమ్ మ్యాప్ విజువల్లే. సో మనకి ఇది న్యూగా క్రియేట్ చేశారనమాట ఈ ఆర్జిస్ మ్యాప్ విజువల్. ఓకేనా? సో దీనికి మీరు ఇలా లింక్ అయినా ఇవ్వాలి, ఆర్ఎల్స్ యూ నీడ్ టు సైన్ ఇన్ టు దిస్ అకౌంట్. మీరు దీనికి అకౌంట్కి సైన్ ఇన్ అయినా అవ్వాలి, ఆర్ యూ కెన్ ప్రొవైడ్ ద లైసెన్స్. దెన్ ఓన్లీ దిస్ ఆర్జిస్ మ్యాప్ విల్ వర్క్. మనం ఈ మ్యాప్ విజువలే యూజ్ చేస్తాం, నార్మల్ మ్యాప్ విజువలే యూజ్ చేస్తాం. ఇది రీసెంట్గా పవర్ బై వాళ్ళు యాడ్ చేశారు. ఓకే, సో విల్ గో టు ద టేబుల్ విజువల్. సో దిస్ ఈజ్ ద టేబుల్ విజువల్. సో టేబుల్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు నేను కేటగిరీ యాడ్ చేస్తాను, దెన్ ఐ విల్ యాడ్ సేల్స్. ఇప్పుడు నాకు ఏ కేటగిరీకి ఎంత సేల్స్ వచ్చిందో వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఫర్నిచర్ యాడ్ చేశాను అనుకోండి, సారీ ఫర్నిచర్ ఉంటున్నా, రీజియన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, యూ కెన్ సీ ఈ కేటగిరీ అనేది నాకు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. ఫర్నిచర్ 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 టు ఫర్నిచర్ టు ఫర్నిచర్ టు అని. సో దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ కేస్ అనమాట. ఓకేనా? సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే యూ కెన్ యూస్ మ్యాట్రిక్స్ విజువల్. సో మీకు 1-on-1 కాంబినేషన్ అయితే టేబుల్ వ్యూ ఈజ్ బెస్ట్ అనమాట. ఓకే, నీకు మల్టిపుల్ కాంబినేషన్స్ కావాలనుకోండి, ఇన్ దట్ కేస్ యూ విల్ గో విత్ మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాట్రిక్స్? సో మ్యాట్రిక్స్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? రోస్, కాలమ్స్ అండ్ వాల్యూస్. అదే మీరు టేబుల్ చూసారనుకోండి, మీకు ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ కాలమ్స్. అదే మనం మ్యాట్రిక్స్లో మనం రోస్ని కాలమ్స్ని విడివిడిగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నేను రోస్ని రీజియన్ని రోస్లోకి ఇచ్చా, కాలమ్స్ని కేటగిరీని కాలమ్స్లోకి ఇస్తున్నా, అండ్ వాల్యూస్ని సేల్స్ని వాల్యూస్లోకి ఇస్తున్నా. ఓకే చూడండి, నాకు ఎంత క్లారిటీగా ఉంది ఇప్పుడు విజువల్. కెన్ యు సీ? ఏది నాకు క్లారిటీగా ఉంది ఇప్పుడు? ఇప్పుడు నాకు ఏ రీజియన్ ఎంత సేల్స్, ఇప్పుడు సెంటర్లో ఫర్నిచర్ సేల్స్, సెంటర్లో ఆఫీస్ సప్లైస్ సేల్స్, సెంట్రల్ టెక్నాలజీ సేల్స్, అవి నేను ఓన్లీ ఒక్క రోలో చూడగలుగుతున్నా. అదే నాకు టేబుల్ వ్యూలో సెంటర్లు ఎక్కడ చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, కొంచెం హార్డ్, కొంచెం కష్టం అనమాట కంపేర్ టు మ్యాట్రిక్స్ వ్యూ ఇన్ టేబుల్ వ్యూ. సో అందుకని మనం మ్యాట్రిక్స్ వ్యూని యూజ్ చేస్తాం వైల్ కంపేరింగ్ మల్టిపుల్ మెజర్స్ అండ్ కాలమ్స్. ఓకే, దెర్ ఇస్ అ నో సర్టైన్ లిమిటేషన్స్. మనకి సర్టైన్ లిమిటేషన్స్ అనేవి లేదనమాట. మీరు ఎన్ని కావాలంటే నేను యాడ్ చేసుకోవచ్చు. నేను రీజియన్ కింద స్టేట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఒక హైరార్కీ యాడ్ అవుతుంది. ఓకేనా? నేను ఇక్కడ చూడండి, ఇక్కడ హైరార్కీ అనేది యాడ్ అవుతుంది. అదే ఈ హైరార్కీ అనేది మనకి ఈ టేబుల్ వ్యూలో వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ మీకు 4 యారోస్ ఉంటాయి. మీరు ఓన్లీ ఇది క్లిక్ చేశారనుకోండి, క్లిక్ టు డ్రిల్ త్రూ, ఇది మీకు అప్పుడే ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఇది వర్క్ చేస్తారు. ఓకేనా? మనకి ఈ 2 మాత్రమే యూజ్ చేస్తారు. ఇది మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ 2 యారోస్ ఉన్నాయి కదా డౌన్కి, దాని మీద హోవర్ చేయండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్లో మనం ఏం యాడ్ చేస్తున్నాము రోస్లో, రీజియన్ తర్వాత వాట్ వీ హ్యావ్ యాడెడ్ ఆఫ్టర్ ద రీజియన్ ఇన్సైడ్ ద రోస్. హలో, Go. వాట్ వీ హ్యావ్ యాడెడ్ ఆఫ్టర్ ద రీజియన్. రీజియన్ కింద మనం ఏం యాడ్ చేసాము చూడండి ఇక్కడ.
నేను రీజియన్ తర్వాత స్టేట్ యాడ్ చేశాను. అదే నేను ఇప్పుడు 2 యారోస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఐ విల్ డైరెక్ట్లీ గో టు ద స్టేట్. నాకు స్టేట్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూసారా, అన్ని స్టేట్లు వచ్చేసాయి నాకు. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఈ అప్ యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నేను మళ్ళీ బ్యాక్ వెళ్తా. ఇప్పుడు నాకు ఎట్లా కావాలంటే, నాకు రీజియన్ అండ్ స్టేట్ రెండూ కావాలి. అలాంటప్పుడు నేను ఇక్కడ ఇది ఉంది కదా హైరార్కీ లాగా, సో లాస్ట్ ఉన్న యారో మీద క్లిక్ చేసినట్లయితే నాకు రెండు ఎక్స్పెండ్ అవుతాయి. సో సెంట్రల్ కింద దాని యొక్క స్టేట్స్, ఓకేనా, ఈస్ట్ కింద దాని యొక్క చూడండి సెంట్రల్ వచ్చింది, దాని కింద ఉన్న స్టేట్స్ అన్నీ వచ్చాయి, ఈస్ట్ దాని కింద ఉన్న స్టేట్స్. సో ఇలాంటి సెనారియోస్ అన్నీ మనం మ్యాట్రిక్స్ వ్యూలో చేయొచ్చు. సో వీ కెనాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్సైడ్ ద టేబుల్ వ్యూ. సో మ్యాట్రిక్స్ వ్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు టేబుల్ వ్యూ. అర్థమైందా? రియల్ టైంలో మనం ఇలాంటి Yeah, సెనారియోస్ bro. చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే, సేల్స్ మాత్రమే యాడ్ చేసాము. ఐ వాంట్ టు సీ ప్రాఫిట్ కూడా చూడాలి నేను. అప్పుడు నేను ఏం చేస్తాను, ప్రాఫిట్ మీద కూడా క్లిక్ చేస్తాను, నాకు ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది. నౌ యూ కెన్ సీ ప్రాఫిట్. ఇది ఫర్నిచర్ యొక్క సేల్స్ ప్రాఫిట్, సేల్స్ ప్రాఫిట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరైనా చెప్పండి నాకు, ఏ స్టేట్లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి, ఏ స్టేట్లో తక్కువ సేల్స్ ఉన్నాయి. కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అనలైజ్ చేయడానికి, ఎక్కడ ఎక్కువ సేల్స్ ఉన్నాయి, ఎక్కడ Yeah. తక్కువ సేల్స్ ఉన్నాయని. కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు కాలిఫోర్నియా ఎక్కువ Yeah, సేల్స్ yeah. ఉంది సెంటర్, సో చూడడానికి కొంచెం కష్టంగా ఉంది నాకు. నేనేం చేస్తానంటే నేను ఫార్మాటింగ్ చేస్తాను అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కండిషనల్ ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను ఇప్పుడు మీకు. మీరు ఫార్మాటింగ్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది సెల్ ఎలిమెంట్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లై టు, నేను ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే నీకు ఓన్లీ మెజర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఇక్కడ సెల్ ఎలిమెంట్స్ అంటాము, దీన్నే మనం ఏమంటామంటే కండిషనల్ ఫార్మాటింగ్ అంటాం. కానీ రీసెంట్గా పవర్ బి అప్డేట్ అయింది, అంతకుముందు కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉండేది. ఇప్పుడు ఈ ఫార్మాటింగ్ చేంజ్ చేసేసరికి ఇప్పుడు సెల్ ఎలిమెంట్స్లా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఒక కలర్ యాడ్ అవుతుంది అనమాట సేల్స్ కాలమ్స్కి. చూడండి, హైయెస్ట్ దేనికైతే డార్క్గా ఉంటుందో కలర్ దాంట్లో ఎక్కువ సేల్స్ ఉన్నట్టు, దేనికైతే కలర్ అనేది తక్కువగా ఉంటుందో దాంట్లో సేల్స్ తక్కువ ఉన్నట్టు. చూడండి, ఇప్పుడు కాలిఫోర్నియా చాలా డార్క్గా ఉంది, ఎందుకంటే దాంట్లో సేల్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా, సో నాకు ఇది కూడా కాదు, నాకు ఇది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో నేనేం చేస్తాను, దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఎఫ్ఎక్స్ అని ఉంది కదా ఫంక్షన్, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇది ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ఫార్మాటింగ్ పేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఫార్మాట్ స్టైల్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఏం స్టైల్ ఉందంటే డిఫాల్ట్గా గ్రాడియంట్ స్టైల్ అని ఉందన్నమాట. అంటే అదే డిఫాల్ట్గా తీసుకుంటుంది, ఎక్కువ సేల్స్ ఉంటే ఈ కలర్లో, తక్కువ సేల్స్ ఉంటే ఈ కలర్లో అని. సో నాకు ఆ కలర్ వద్దనమాట, నేను దీన్ని చేంజ్ చేసుకోవాలి, రూల్స్గా చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ కమ్ హియర్ అండ్ చేంజ్ ఇట్ యాజ్ టు రూల్స్. రూల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం కొన్ని రూల్స్ అప్లై చేయాలన్నమాట. ఏ మెజర్కి అప్లై చేస్తున్నామో చెక్ చేసుకోవాలి. మనం ఏ మెజర్కి అప్లై చేస్తున్నాము, సేల్స్కి అప్లై చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 కన్నా ఎక్కువగా ఉంటే, మనం సేల్స్ అనేది నెంబరే కదా, పర్సంటేజ్ కాదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఈక్వల్ టు 1 lakh, లక్ష కన్నా తక్కువ ఉన్నట్లయితే నాకు ఏ కలర్ రావాలి, ఆ వాల్యూస్, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు రెడ్ కలర్లో రావాలి. ఓకేనా, లక్ష కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 lakh, లెస్ దాన్ 1,50,000. అర్థమైందా? 0 కంటే ఎక్కువ, Yeah, yeah, bro. 1 lakh కంటే తక్కువ ఉంటే నాకేం కావాలి, రెడ్ కలర్లో కావాలి. Red ఇప్పుడు color. 1 lakh కంటే ఎక్కువ, 1,50,000 కన్నా తక్కువ ఉంటే నాకు ఎల్లో కలర్ రావాలి. ఇంకొక రూల్ అప్లై, ఎట్లా మీకు ఎన్ని రూల్స్ కావాలన్నా అన్ని రూల్స్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రూల్స్ అనేది ఓవర్లాప్ కాకూడదు. ఓకేనా, ఓవర్లాప్ అయినట్టయితే మీకు ప్రాపర్గా రాకపోవచ్చు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాము ఇక్కడ, మనం 1,50,000 ఇచ్చాం. ఇప్పుడు 1,50,000 కన్నా ఎక్కువ, 2 lakhs. 2 lakh మన ఇష్టం అనమాట. నేను 4 lakhs ఇస్తాను. 4 lakhs కన్నా 4 lakhs కదా, 40 lakhs, ఎంత, ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇది సేల్స్ ఎంతైనా ఉండని, నాకేం కలర్ కావాలి, 1,50,000 కన్నా ఎక్కువ ఉంటే
నాకు ఏ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ కావాలి. నాకు అక్కడ గ్రీన్ కలర్ లేదు. గ్రీన్ కలర్ లేకపోయేసరికి నేను ఇక్కడికి వస్తున్నా. ఇక్కడ బ్రాడ్ మీద క్లిక్ చేయండి, గ్రీన్ అని ఇక్కడికి వచ్చేసేయండి. సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ లేకపోతే దీన్ని మీరు క్లిక్ చేసినట్టే ఇక్కడ మోర్ కలర్స్ ఉంటుంది అనమాట. మోర్ కలర్స్లోకి వస్తే ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ కలర్ వచ్చేస్తుంది. చూసారా, నేను గ్రీన్ కలర్ చెక్ చేసుకున్నా. నేను క్లిక్ ఓకే, నా ఫార్మాటింగ్ అనేది మారద్దు. చూసారా, ఇవన్నీ 1,00,000 కన్నా తక్కువ ఉన్న స్టేట్సే. చూడండి, కాలిఫోర్నియా చూడండి ఎంత ఉంది, 1,54,000 ఉంది. దట్ మీన్స్ దట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. అదే కాలిఫోర్నియా ఆఫీస్ అప్లై చూడండి ఎంత ఉందో, 1,42,000 ఉంది. సో దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ఎల్లో కలర్. మళ్ళీ ఇక్కడ చూడండి టెక్నాలజీ 1,59,000 ఉంది. దట్ ఈస్ షోయింగ్ ఇన్ గ్రీన్ కలర్. సో మళ్ళీ ఇక్కడ చూడండి న్యూయార్క్ 1,27,000 ఉంది. సో దట్స్ వై ఇట్ షోయింగ్ ఇన్ ఎల్లో కలర్. ఓకేనా, ఇలా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ కాల్డ్ కండిషనల్ ఫార్మాటింగ్. మళ్ళీ ఇప్పుడు నేను పైన యారో క్లిక్ చేస్తా. ఇప్పుడు చూడండి నాకు తెలిసి అన్ని గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఏమి చూడండి, నేను అది మార్చాను, ఇది కూడా మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెంట్రల్ ఎంత ఉంది సేల్స్, 1,50,000 కన్నా ఎక్కువ ఉందా లేదా ఫర్నిచర్కి? 1,63,000 ఉంది. దట్ మీన్స్ ఇట్స్ గ్రేటర్ దెన్ 1,50,000. సో ఐ మీన్ ఆ కండిషన్ అనేది పాస్ అయింది అనమాట. 1,50,000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి గ్రీన్ కలర్. అదే ఇప్పుడు మీరు సౌత్ చూడండి, సౌత్ ఫర్నిచర్ చూడండి 1,16,000 ఉంది. దట్ మీన్స్ ఇట్ లెస్ దాన్ 1,50,000. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ yellow కలర్. ఓకేనా, లైక్ దట్ వీ కెన్ అప్లై కండిషనల్ ఫార్మాటింగ్. దెర్ ఈస్ ద 4 types ఆఫ్ కండిషనల్ ఫార్మాటింగ్. ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాట్ సేల్స్కి అప్లై చేస్తాం. ఇప్పుడు మనం దేనికి అప్లై చేస్తాం, ప్రాఫిట్కి అప్లై చేస్తాం. ఇందాక మనం దేనికి అప్లై చేస్తాం, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్కి అప్లై చేస్తాం. ఇప్పుడు మనం ఫాంట్ కలర్ అంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటి కలర్ మారుతుంది. ఇది ఇప్పుడు ఏముంది, మామూలు ఫార్మాటింగ్ ఉంది. మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏం చేయాలో మార్చాలంటే. యూ గైస్ కెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు హియర్? రూల్. yes exactly. then Rule, okay. ఇక్కడ చెప్పండి, To give the values. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1,000 or ఫస్ట్ టైం మనం నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 0 కన్నా ఎక్కువ, 10,000 కన్నా తక్కువ అనుకోండి, ఎల్లో కలర్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమి ఇవ్వాలి, 10,000 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాలి, 10,000 తర్వాత లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్. 10,000 కన్నా ఎక్కువ 30,000 ఇస్తాను. సారీ 3 lakhs ఇచ్చా, 30,000. lakhs. సో మీరేమైనా మిస్టేక్ ఇచ్చారనుకోండి, అది చూపిస్తుంది అక్కడ. ఓకేనా, Red indication. రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది. దట్ మీన్స్ యూ హ్యావ్ ఎంటర్డ్ రాంగ్ నెంబర్స్ అని. నేను 30,000 కన్నా ఎక్కువ ఇచ్చాను అనుకోండి, 30,000 ఇచ్చా. ఇప్పుడు ఎందుకు రెడ్ చూపిస్తుంది అంటే ఇక్కడ మనం పర్సంటేజ్ సెలెక్ట్ చేస్తున్నారు, నెంబర్ సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. నెంబర్ సెలెక్ట్ చేయగానే ఆ ఇండికేషన్ పోయింది అనమాట. ఇక్కడ 0 ఉంది, దీన్ని మార్చాలి. నేను 5 lakh ఇచ్చేస్తాను ఇక్కడ, మ్యాక్సిమం నెంబర్. ఓకేనా, దెన్ వాట్ వీ నీడ్ టు షో హియర్, గ్రీన్ కలర్. సో ఇప్పుడు నాకు మైనస్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వాటిని ఎలా చేయాలి, మైనస్ వాల్యూస్ని ఎలా ఇవ్వాలి? సో గుర్తుపెట్టుకుని, ఇప్పుడు మీరు మైనస్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఈ నెంబర్ 0 ఇలానే ఉంచాలి. దీన్ని ఏం చేస్తారంటే మైనస్ 1 lakh ఇచ్చేసేయండి. అప్పుడు ఏమొస్తుంది, మైనస్లో నెంబర్స్ అన్ని రెడ్ కలర్. 0 కన్నా తక్కువ, -1 lakh కన్నా తక్కువ ఉన్న నెంబర్స్, 10 lakhsలో ఇది నెంబర్స్ అని నాకేమొస్తాయి, రెడ్ కలర్లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి రెడ్ కలర్లో ఉన్న వాల్యూస్ అన్నీ 0 కన్నా తక్కువ ఉన్నట్టు. నెగిటివ్. చూసారా, ఇది కూడా రెడ్ కలర్ ఉంది, నెగిటివ్. చూసారా, మళ్ళీ ఇక్కడ చూడండి ఇవన్నీ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఉన్నాయి. దట్ మీన్స్ గ్రేటర్ దెన్ 30,000. గ్రీన్, బ్లూ అట్లా. సో మనకి ఇలా 4 ఉంటాయి. ఇది అలాగే డేటా బార్స్ అని ఇంకోటి ఫార్మాటింగ్ ఉందన్నమాట. డేటా బార్స్ అంటే ఏంటి అంటే బార్స్ యాడ్ అవుతాయి, ఇట్లా బార్స్ యాడ్ అవుతాయి.
ఎక్కువ బార్ అనేది పెద్దదిగా ఉంటే ఎక్కువ సేల్స్ ఉన్నట్లు, యా యా బార్ అనేది తక్కువగా ఉంటే తక్కువ సేల్స్ ఉన్నట్టు. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ తక్కువ ఫార్మాటింగ్. సేల్స్. అలాగే ఐకాన్స్, ఇక్కడ ఐకాన్స్ యాడ్ అవుతాయి అనమాట. ఎక్కువ సేల్స్ ఉంటే ఎక్కువ గ్రీన్ ఐకాన్ ఉంటుంది, యా దీనికన్నా తక్కువ ఉంటే పిరమిడ్ ఐకాను, అన్నిటికన్నా తక్కువ ఉంటే రాంబస్ ఐకాన్. ఇక్కడ చూడండి కెన్ చేంజ్ మైనస్ ద వాల్యూస్ ఐకాన్స్ ఉన్నాయి సార్. కాబట్టి ఎస్ వీ కెన్ చేంజ్. మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, 0 కన్నా ఎక్కువ 33 పర్సెంట్లో ఇచ్చారనమాట. మీరేం చేస్తారు, నెంబర్స్ ఇచ్చేసేయండి. నెంబర్ ఇప్పుడు ఏమి ఇస్తాను, ఇక్కడ -10,000 ఇచ్చింది. ఇక్కడ ఏమి ఇస్తారు, 0 ఇవ్వండి. పర్సంటేజ్ చేసి నెంబర్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, 0 కన్నా తక్కువ ఉన్నవన్నీ ఈ రెడ్ కలర్తో చూపిస్తారు. ఇక్కడ ఏమి ఇస్తారు, మళ్ళీ 0 ఇచ్చేయండి, టేక్ ఇట్ యాజ్ నెంబర్. ఇక్కడ ఏమి ఇస్తారు, 15,000 ఇవ్వండి. నెంబర్ ఇచ్చేస్తే 0 కన్నా ఎక్కువ 15,000 కన్నా తక్కువ అంటే ఇది ఈ సింబల్ చూపిస్తుంది. మళ్ళీ 15,000 కన్నా ఎక్కువ నెంబర్, ఇంకెంతైనా ఇచ్చేసేయండి నెంబర్. అప్పుడు మనకి రౌండ్ సింబల్ గ్రీన్ చూపిస్తుంది. చూడండి, గ్రీన్ ఉంది అంటే అది 15,000 కన్నా ఎక్కువ అన్నట్టు. ఇక్కడ అన్నీ మనకి 15,000 కన్నా ఎక్కువ ఉన్నాయి. దట్స్ వై యూ కెన్ సీ గ్రీన్. ఆరెంజ్ అంటే ఏంది, 0 కన్నా 15,000 కన్నా తక్కువ, అందుకు ఇవి ట్రయాంగిల్ చూపిస్తుంది. 0 కన్నా తక్కువ ఉంటే ఈ రెడ్ సింబల్. ఓకేనా, అట్లా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? దట్ ఈస్ కండిషనల్ ఫార్మాటింగ్ అనమాట. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రాక్టీస్ చేయాలి డైలీ. ఓకే, సో మనకి ఇంకొక ఫార్మాటింగ్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడండి, మనకి వాల్యూస్ ఎలా కనిపిస్తున్నాయి, నెంబర్స్లో కనిపిస్తున్నాయి. సో నాకు అట్లా వద్దనమాట. ఇక్కడ ఈ స్పెసిఫిక్ కాలంలోకి వెళ్ళినట్లయితే మనకి కాలమ్స్ వస్తాయి. ఇప్పుడు సేల్స్ కాలము, నాకు సేల్స్ కాలం ఎలా చూపించాలి, నేను వాల్యూస్ని డిస్ప్లే యూనిట్స్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. మీరు కిందకు డిస్ప్లే యూనిట్స్ నాకు నన్ ఉంది, నేను థౌజండ్స్లో చూపించాను అనుకోండి. ఇక్కడ మీరు థౌజండ్స్ క్లిక్ చేస్తే నాకు ఈ సేల్స్ వాల్యూస్ అని నాకు థౌజండ్స్లోకి వచ్చేస్తాయి. 163K 164K అని ఇట్లా. పాయింట్ తర్వాత నాకు ఎన్ని డెసిమల్ చూపిస్తున్నాయి, 2 చూపిస్తున్నాయి. నాకేం వద్దనుకోండి, 0 మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నాకు పాయింట్ తర్వాత ఇటువంటి డెసిమల్ చూపించావు. సో అలాగే ప్రాఫిట్కి కూడా మీరు డెసిమల్స్ నన్ పెట్టుకోవచ్చు. అంటే ప్రాఫిట్ తక్కువ ఉంది కాబట్టి యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ డిజిట్ నెంబర్స్. ఓకే, ఇట్లా ఇలా థౌజండ్స్లోకి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. క్లియర్? సో మనం ఈ ఫార్మ్ ఇక్కడ డిజిట్స్ని ఎక్కడ మారుస్తామంటే స్పెసిఫిక్ అనే కాలం దగ్గర వీటిని మారుస్తాము. సెల్ ఎలిమెంట్స్ దగ్గర మనం కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేస్తాం. ఓకేనా, మిగతావన్నీ మీకు తెలుసు, సబ్ టోటల్స్ కాలం వచ్చి మనకు అవసరం లేదు. ఓకేనా, ఈ గ్రిడ్ అంటే మీకు లైన్స్ యాడ్ అవుతాయి. వాల్యూస్ అంటే ఈ వాల్యూస్కి మనం స్పెసిఫిక్గా కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఒక్కొక్క దానికి ఒక కలర్. స్టైల్ ఉంటుంది అనమాట ఒకటి. వేర్ ఇస్ ది స్టైల్ టేబుల్, ది ఎఫెక్ట్ షాడో, స్టైల్ ప్రెజెంట్స్. సారీ స్టైల్ ప్రెజెంట్స్ పైన స్టైల్ పేరెంట్స్ ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ బోల్డ్ అని క్లిక్ చేస్తే హెడర్స్ అన్ని బోల్డ్గా వస్తాయి. ఇవన్నీ మీరు ట్రై చేసుకుంటూ ఉండండి. ఓకేనా, సో ఆల్టర్నేటివ్ రోస్ అంటే మీకు రోస్ ఇలా చేంజ్ అవుతాయి. ఓకే, సారీ. సో ఇవన్నీ ఫార్మాటింగ్ అనమాట. ఓకేనా, మీరు ఇలా ఫార్మాటింగ్ మనీ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు 1 by 1 వచ్చేస్తాయి. దాని కింద కేటగిరీ కింద స్టేట్స్ అన్ని చూడండి ఇట్లా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ కండిషనల్ ఫార్మాటింగ్. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అన్నిటికీ సేమ్. సో మీరు ఇప్పుడు ఫార్మాటింగ్ పెయింట్ అప్లై చేశారనుకోండి, ఈ కండిషనల్ ఫార్మాటింగ్ కూడా ఈ టేబుల్కి అప్లై అవుతుంది. చూడండి, కండిషనల్ ఫార్మాటింగ్ కూడా అప్లై అయింది. ఇక్కడ ప్రాఫిట్ లేదు కాబట్టి మనకి సేల్స్కి మాత్రమే అప్లై అయింది. ఓకేనా, సో కండిషనల్ ఫార్మాటింగ్ చాలా ఇంపార్టెంట్. రేపు మీ అసైన్మెంట్ ఇదే, టేబుల్ వ్యూ తీసుకోండి,
నా కండిషనల్ ఫార్మే ఒక 3 కాలమ్స్ 2 తీసుకోండి, సేల్స్ అండ్ ప్రాఫిట్. సేమ్ ఇదే ట్రై చేయండి. ఇలాంటిదే మీరు ట్రై చేసి నాకు చూపించండి రేపటి. ఓకేనా? సో మీ ఇష్టం తీసుకోండి కండిషన్, కాకపోతే ఓవర్లాప్ కాకూడదు. చూడడానికి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నమాట ఎండ్ యూజర్కి. ఏదో చేసినామని కాకుండా అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలి. ఓకేనా? క్లియర్?